ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మమ్మీ, నువ్వు కూడా నిజంగా పెద్ద మరదలి ఆత్మని చూసావా? నువ్వు భయపడుతున్నావు, నేను బాధపడుతున్నాను. బాధనా? ఎందుకు? పాపం, నడిపి కోడలి ప్రాణం పోయింది కదరా. మనం తను బతుకుతోంది, ఇంటికి తిరిగొస్తుంది అనుకున్నాం కానీ ఇలా ఆత్మరూపంలో కనిపిస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఊరుకోండి అత్తయ్య, మీరే ఇలా బాధపడితే తోడు పుట్టిందాన్ని నేనెంత బాధపడాలో చెప్పండి. ఓహో, చిన్న మరదలు రావడం చూసే ఇలా మొసలి కన్నీరు కార్చిందా మమ్మీ? ఇలా వచ్చావేంటి సుమనా? మా అక్క ఆత్మని చూశానని మీరంటున్నారు, మా అక్కేమో మీరు నాటకవాడుతున్నారని అంటోంది. నాకు ఎవరి మాట నమ్మాలో తెలియటం లేదు అత్తయ్య. తను మీ అక్క అయితే కదా. దేవీపురం త్రినేత్రి. సోఫాలో మూర్ఛపోతే అప్పుడు గాని మీ అక్క ఆత్మ మాకు కనిపించలేదు సుమనా. హా? అంటే ఆ త్రినేత్రులో నైని ఆత్మ దూరిందా? నోర్ముయ్, సంబంధం లేకుండా మాట్లాడుకు. ఆ త్రినేత్రి వేరు, మన త్రినైని వేరు. ఇద్దరెక్కడున్నారు? నాకు ఒక్కరే కనిపించారు. నాకు ఇద్దరూ కనిపించారు. ఒకరు ఆత్మగా, ఇంకొకరు మనిషిగానా? ఉహుం. సోఫాలో పడుకున్నది ప్రాణాలతో ఉన్న త్రినేత్రి. ఆత్మగా వచ్చింది ప్రాణాలు లేని నైని. ప్రాణం లేకపోతే డెడ్ బాడీ ఎక్కడో ఒక చోట ఉండాలి కదా. ఆత్మలింగం అఖండ స్వాముల వారు చెప్పినట్టుగా దేహం ఏ ఇంట్లోనే ఉంది అనంటే మా అక్క పార్థివ దేహం ఉందని అర్థం. అలా అనకు సుమన, ఇప్పటికే భయంగా ఉంది. నువ్వు హారర్ స్టోరీస్ చెప్తే నేను నీ గదిలోకి వచ్చి పడుకుంటాను. చిచి, ఏంటి బావగారు మీరు? ఏయ్, తప్పుగా అర్థం చేసుకోకు. అంటే మా తమ్ముడు విక్రాంత్ కూడా తోడుగా ఉంటాడన్న ధైర్యంతో ఆ మాట అన్నానంతే. అత్తయ్య, మా అక్క చనిపోయింది అంటే నాకింకా నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకంటే మాది రక్త సంబంధం కదా. నిజంగా తను నాకు దూరమై ఉంటే నా గుండె చల్లబారిపోతుంది. ఆల్ రైట్ సుమనా, రేపుదయం వరకు నాకు గడువివ్వు. నీకు నమ్మకం కుదిరేలా చేస్తాను. సుమన, మమ్మీ ఎక్కడికి వెళ్తుంది? ఆత్మల దగ్గరికేమో. మమ్మీ ఆగు, మమ్మీ నేను వస్తున్నాను, ఆగు. ఆత్మల దగ్గరికి ఇద్దరం కలిసి వెళ్దాం. ఇలాంటి వాణ్ణి హాసిని అక్క ఎలా కట్టుకుందో ఏమోలే, అందుకే సుఖంగా బతుకుతుందేమో. రోజు రోజుకి తిలోత్తమ వదిన వాళ్ళకి పిచ్చి ముదిరిపోతుంది నైని. సందర్భం లేకుండా నవ్వుతున్నారా ఏంటి పిన్ని? వాళ్లు కాదు, మనం నవ్వుతున్నాం. నువ్విక్కడే ఉంటే నీ ఆత్మ కనిపించిందని గగ్గోలు పెట్టడం ఏంటి? అదే ప్రశ్న నేను అడుగుదాం అనుకున్నాను అత్తయ్య. సమాధానం అయితే నైనీయే చెప్పాలి. జరిగిందే అత్తయ్య వాళ్ళు చెప్పారు పిన్ని. అంటే ఆత్మ వచ్చిందా? వచ్చింది. పెద్దమ్మ వచ్చిందన్న విషయం చెప్పనే లేదు కదా వదినా మీరు? వచ్చింది నా ఆత్మనే విక్రాంత్ బాబు. ఏంటి అలా చూస్తున్నారు? ఏం మాట్లాడుతున్నావు నైని? నీ ఆత్మ రావడం ఏంటి? అదెలా సాధ్యం వదినా? మీ అమ్మ వాళ్ళు చేసిన పని వల్లే ఆత్మగా నేను వాళ్ళకి కనిపించాల్సి వచ్చింది. అయితే వాళ్ళు చెప్పింది నిజమేనన్నమాట. కాదు లేదు అని ఎందుకు అబద్ధం చెప్పావు మరి? నిజమంటే వాళ్ళు నన్ను త్రినేత్రి అని ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండనివ్వరు పిన్ని.
కరెక్టే వదినా, కానీ ఆత్మగా ఎలా వచ్చారు? హాల్లో చిందరవందరగా పేపర్లు వస్తువులు పడేసుంటే వాటిని సర్ది పెడదామని చూశాను. అప్పటికి గాయత్రి పాప నేను అటువైపు రాకూడదు అన్నట్టు అడ్డుకుంది. నువ్వు చూసి కోపడతావనుకుందేమో. మొదట్లో నేను అలాగే అనుకున్నాను. కానీ ఆ తర్వాత నాకు అర్థమైందేంటంటే తిలోత్తమత్తయ్య వాళ్ళు నేను స్పృహ కోల్పోయేలా ఏదో ప్లాన్ చేశారని. అందుకు గాయత్రి అడ్డుకునే ప్రయత్నం చేసింది అని తెలిసింది. ఐ సీ. మీరు ఫెయింట్ అయిపోతే వాళ్ళ ప్రయోగం ఏదో ఫలిస్తుంది అని అనుకున్నారు, కానీ వికటిస్తుందని ఊహించుండరు. త్రినేత్రి దేహం సోఫాలో పడిపోయింది. నేను ఆత్మగా రావడానికి అవకాశం దొరికింది. వాళ్ళు తవ్వుకున్న గోతిలో వారే పడ్డారైతే. లేదు పిన్ని, నేను ఆత్మగా కనిపించాను అని తెలిసిందంటే ప్రాణాలతో లేనని నిర్ణయానికి వచ్చేసుంటారు. అరే, ఇప్పుడు ఇంకో సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు వాళ్ళు ఏం చేయబోతున్నారు అన్న దాని మీద మన నెక్స్ట్ ప్లాన్ ఆధారపడి ఉంటుంది విక్రాంత్ బాబు. చూద్దాం వదిన, తొందరపడితే మనమే వాళ్ళకి ఆధారాలు చూపించినట్టు అవుతుంది. తెల్లారనివ్వండి, వాళ్ళు ఏం చేస్తారో తెలుస్తుంది. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మాత్రేయ నమః. శుభోదయం గురుగారు. మీరు వచ్చారు అంటే మేమెంతో కొంత పుణ్యం చేసుకొని ఉంటాము అని భావిస్తాం. నాకు నేనుగా రాలేదు అహస్సిని. మిమ్మల్ని ఎవరైనా ఎత్తుకొచ్చారా స్వామి? ఎద్దుకు రావడానికి ఆయన ఏమైనా చిన్నపిల్లాడా? అత్తయ్యకి అడగడం రాదు, నీకు చెప్పడమూ తెలీదు. ఎవరైనా కబురు పెడితే వచ్చారా అని పిన్ అడిగినట్టుంది. కబురు పెట్టాం, కారు తీసుకెళ్లి పెట్టాం, కానీ ఎక్కారా? ఇక్కడ దిగేశారు. పార్కింగ్లో కారు పెట్టేలోపు గురువుగారు ఇంట్లోకొచ్చేశారు. మిమ్మల్ని చూసి చాన్నాళ్ళయింది కదా, ఆ మాత్రం ఆత్రం మన శ్రేయోభిలాషులకు ఉండదా ఏంటి? నువ్వుండవే, ఊరికే రారు మహానుభావులు. సంక్రాంతి పండగ ఉందని ముందే వచ్చారనుకుంటా. వారు మన ఇంట్లో మంచినీళ్లు తాగడమే గగనం. అలాంటిది ఆతిథ్యం స్వీకరిస్తూ పండగ వెళ్లేదాకా ఇక్కడే ఉంటారా? నేనున్నా సరే నా ఆధ్యాత్మిక అవసరాలకు అనుగుణంగా నడుచుకోవాలి అంటే మీకు ఇబ్బందే విక్రాంత. మీరుంటానంటే మహాభాగ్యం అనుకుంటాం గురువుగారు. ప్రత్యేకంగా మీకు ఒక గది కేటాయిస్తాం. అచేతనంగా నిర్జీవంగా అగుపించే దేహం ఉన్న చోట నేను ఉండకూడదు నాయనా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.